హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే ఈ సంక్రాంతికి అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూవీ మీద ఏమాత్రమైన హైప్ ఉందంటే జీరో హైప్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ సోషల్ మీడియాలో పుష్ప సృష్టిస్తున్న ప్రపంచం ఒకటైతే దానిలో ఒక 5% కూడా లేదనమాట గేమ్ చేంజర్ మీద. సో గేమ్ చేంజర్ మీద ఈరోజు ఒక సాంగ్ అయితే ప్రోమో రిలీజ్ అయింది, ధూప్ సాంగ్ అని. వాకే అని ఏదో సాంగ్ అయితే ఉంది, పెద్ద అయితే లేదు. సో ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్లో ఒక సాంగ్ ఏదో కొద్దిగా బాగుంది, మిగతా అంతా మచ్చా అదైతే బాగుంది. అండ్ మొన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది, అది ఒట్టి అమీర్పేట్ గ్రాఫిక్స్ లాగా అయితే ఉందన్నమాట ఆ సాంగ్ చూడటానికి. సో పెద్ద హైప్ అయితే ఎందుకు లేదు, అసలు ఏంటి మెయిన్ కారణం అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మూవీ మీద బాగా ఎఫెక్ట్ పడింది శంకర్ గారు డైరెక్ట్ చేసిన ఇండియన్ 2 మూవీ. సో ఇండియన్ 2 మూవీ ఓవరాల్గా మంచి డిజాస్టర్ అయితే అయింది. సో మంచి డిజాస్టర్ అవ్వడం వల్ల గేమ్ చేంజర్ మీద అయితే ఈ ఎఫెక్ట్ పడింది. ఆ ఎఫెక్ట్ ఎలా అంటే డిస్ట్రిబ్యూటర్లు కొనడం లేదు అండ్ బకీర్లు సరిగ్గా కొనుక్కోవడం లేదు. సో దానితోడు ఎవరికి హైప్ లేదు మెయిన్. సో మ్యాక్సిమం ఒక విషయం అయితే చెప్తాను నేను. ఆచార్య ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు తోపు ట్రైలరు అండ్ ఆచార్య పెద్ద హిట్ కొట్టబోతుంది, తండ్రి కొడుకుల పాత్ర వేరే లెవెల్లో ఉండబోతుంది అనేసి అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. సో అది రిలీజ్ అయ్యేసరికి 100% డిజాస్టర్ అది. సో అంత డిజాస్టర్ని ఎవరు ఇప్పుడు చూడలేదు. సో రాజమౌళి గారితో మూవీ చేసిన తర్వాత మూవీ చాలా మంది వరకు ఫ్లాప్ అవుతుందని అన్నారు. సో ఆ రకంగా అక్కడ మన రామ్ చరణ్ కలిసి వచ్చేసిందేమో, సో మళ్ళీ గేమ్ చేంజర్లో హిట్ కొడతాడేమో అనేసి అయితే చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజరు ఒక పొలిటికల్ పార్టీ అంటే పొలిటికల్ పరంగా ఉండబోతుంది అనేసి అయితే మనకు అర్థమవుతుంది ఆ టీజర్లో. సో 2 పాత్రలు అయితే ఉన్నాయని అర్థమవుతుంది. సో 2 పాత్రలు ఆయన ఎలా న్యాయం చేశాడు అనేది మెయిన్. సో ఆ క్యారెక్టర్లు ఎలా డిజైన్ చేశారనేది మెయిన్. సో శంకర్ గారు డైరెక్ట్ చేసినట్టే మినిమం గ్యారెంటీ ఉంటాయి. సో మనకు అపరిచితుడు కానీ, ఒక ఇండియన్ కానీ, లేకపోతే ఒక రోబో కానీ, సో ఇవన్నీ ఒక ఇండస్ట్రీ హిట్స్ అనమాట. సో ఇండస్ట్రీ హిట్స్ చేసిన డైరెక్టర్కి ఇప్పుడు ఇంతలా గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఒక ఇండియన్ 2. సో ఇండియన్ 2 అనేది అంత వరస్ట్గా ఉండడం వల్ల సో ఈ ఎఫెక్ట్ అంతా గేమ్ చేంజర్ పడింది. బట్ ఏమాత్రం కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్ అండ్ ఆ కథ నడిపించే విధానం ఏమైనా గేమ్ చేంజర్లు కానీ ఉంటే ఒక పెద్ద హిట్ కొట్టబోతుంది అనేది మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. దట్టు దిల్ రాజు గారు నిర్మిస్తున్నారంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది ఆ మూవీ హిట్ అవ్వడానికి. సో దట్టు సంక్రాంతికి వచ్చారంటే సంక్రాంతి సెగ్మెంట్, ఆయన సంక్రాంతికి ఏ సినిమా తీసుకొచ్చినా మంచి హిట్ అవుతుంది. అయితే చాలామంది ఇక్కడ ఏంటంటారు, దిల్ రాజు గారు 2 సినిమాలు వస్తున్నాయి, సంక్రాంతికి వస్తున్న ఒకటి వస్తుంది అండ్ గేమ్ చేంజర్ ఒకటి వస్తుంది అన్నారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాయి ఈ 2 మూవీలు దిల్ రాజువే. బట్ ఇవి కొద్దిగా గ్యాప్లో రిలీజ్ అవుతున్నాయి. దట్టు అది గ్లోబల్ అంటే అది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది, ఇది నార్మల్ వైడ్లో రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ కలెక్షన్స్ ఇక్కడ ఇది కొడుతుంది, అక్కడ కలెక్షన్లు అది కొడుతుంది. కాబట్టి 2 సినిమాలతో వస్తే ఆయన బెటర్గా చూస్ చేసుకున్నారేమో. అంతేగాని 2 సినిమాలు క్లాస్ పెట్టుకొని ఏ సినిమా హిట్ అవ్వకపోయినా ఈ సినిమా హిట్ అవ్వద్దు అనేసి అయితే ఎవడో అనుకోడు. సో అదైతే నేను అనుకుంటున్నా. సో మరి ఎంతవరకు గేమ్ చేంజర్ దీనికి రీచ్ అవుతుంది అనేది మనకు తెలుసుకోవాల్సి ఉంది. సో అంటే రామ్ చరణ్ గారికి RRR తర్వాత బెస్ట్ మూవీ అవుతుందా లేదా అనేది అయితే మనం తప్పకుండా వేచి చూడాల్సింది జనవరి 10 వరకు అనమాట. సో జనవరి 10న ఈ మూవీ ఎంతవరకు హైప్ వెళ్తుంది, ఎంతవరకు లో అవుతుంది అనేది చూడాలి. ఇది ఎన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అనేది కూడా మనం పాయింట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు నాట్ ఏ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్, ఈజ్ ఏ గ్లోబల్ స్టార్. ప్రజెంట్ ఆయన అయితే గ్లోబల్ స్టార్ అయితే ఆయనకి ట్యాగ్ ఉందన్నమాట. సో ఆయన మరి ఈ మూవీని ఎలా క్యారీ చేశారు, ఆయన అసలు ఎలా ఎంచుకున్నారు, సో అది అనేసి అయితే ఉంది. తర్వాత రామ్ చరణ్ గారితో బుచ్చిబాబు మూవీ కూడా ఉంది. సో ఇదంతా ఒక భారీ నేపథ్యంలో అయితే ఉంది. సో ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఏంటనేది అయితే మనం తిరిగి చూడాల్సి అయితే ఉందన్నమాట. సో గేమ్ చేంజర్కి మినిమం హైప్ లేదనడానికి కారణం మెయిన్ ఇండియన్ 2 అండ్ శంకర్ గారు. దట్టు నాకైతే కరెక్ట్ కాదనుకుంటున్నాను. టీజర్ ట్రైలర్ ఎలా ఉన్నప్పటికీ సినిమా బాగుంటే చాలా ఆనందిస్తాను నేనైతే శంకర్ గారు మళ్ళీ కంబ్యాక్ అవుతున్నారు. అండ్ లేదు ఈ సినిమా కానీ ఇండియన్ 2 లాగే అయితే రామ్ చరణ్ గారి గేమ్ ఇంకా చేంజ్ అయిపోయినట్టే. అండ్
పాన్ వరల్డ్ పాన్ ఇండియా సబ్జెక్టుల్లో ఆయన కరెక్ట్గా ఎంచుకోకపోవడం పరంగా ఉండేటట్టు ఉంటుంది. సో రామ్ చరణ్ గారి గేమ్ చేంజ్ అయిపోతే అక్కడ శంకర్ గారి గేమ్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట ఇంకా పూర్తిగా. సో డౌన్ అయిపోతారు, ఇంకా డౌన్ఫాల్ అయిపోతారు ఈ డైరెక్షన్ హీరోస్. సో ఈ కథపై ఇద్దరి కెరియర్ కూడా ఆధారపడి ఉంది. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ గేమ్ చేంజర్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కానీ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.